ఆర్బీఐ పేటీఎంని బ్యాన్ చేసిందా? పేటీఎం మొత్తం బ్యాన్ అవ్వలేదు. అసలు పేటీఎంతో ఇష్యూ ఏంటి? ఇటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్ను బ్లాగ్స్. పేటీఎం ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే 9.3 crore కస్టమర్ బేస్, 5.3 crore ఫాస్టాగ్ ఇష్యూయన్స్, యూపీఐ పేమెంట్ ఫెసిలిటీస్, మొబైల్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్, పేటీఎం మనీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, పేటీఎం గోల్డ్, మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సర్వీసెస్ కోసం మనం పేటీఎంని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా ఆర్బీఐ నుండి పేటీఎంకి వచ్చిన నోటీసెస్తో మనలో చాలామందికి రకరకాల సందేహాలు అరైజ్ అయ్యి ఉండొచ్చు. ఆర్బీఐ పేటీఎంని బ్యాన్ చేసిందని కొంతమంది, బ్యాన్ చేయలేదని కొంతమంది, కొన్ని సర్వీసెస్ మాత్రమే ఉంటాయని కొంతమంది, అసలు సర్వీసెస్ ఉండవని కొంతమంది, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆర్బీఐ బ్యాన్ విధించింది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద మాత్రమే. పేటీఎం అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రెండు ఒకటి కాదు. పేటీఎం యాప్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక పార్ట్ మాత్రమే. సో ఈ పాయింట్స్తో మీకు కొంత క్లారిటీ వచ్చిందనుకుంటా. అయితే పేటీఎం 2010లో లాంచ్ అయింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి 2017లో ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 2021లో షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ కూడా రావడం జరిగింది. బట్ ఫైనల్గా 2024 January 31న పేటీఎం ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే ఆర్బీఐ పేటీఎం మీద యాక్షన్ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. June 2018లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ దాని యూజర్స్ ప్రైవసీ అండ్ పాలసీస్ని వైలేట్ చేసినందుకు న్యూ కస్టమర్ అకౌంట్స్ క్రియేట్ చేయొద్దని ఆర్బీఐ బ్యాన్ విధించింది. అదే ఆర్బీఐ మళ్ళీ June 2019లో న్యూ కస్టమర్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. October 2021లో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ విషయంలో లాస్ని వైలేట్ చేసిందనే రీజన్తో ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద 1 crore ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. మళ్ళీ March 2022లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్ డేటాని చైనా బేస్డ్ ఎంటిటీస్కి లీక్ చేస్తుందనే రిపోర్ట్స్ రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ న్యూ కస్టమర్స్ని తీసుకోవడం ఇమీడియట్గా ఆపేయాలని డైరెక్ట్ చేసింది. అంతేకాదు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఒక ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరిగింది. కేవైసీ నార్మ్స్ కంప్లై చేయకపోవటం, కస్టమర్స్ డేటా సెక్యూరిటీ ల్యాప్సెస్ లాంటివి కన్సిస్టెంట్గా జరుగుతున్నాయని రిపోర్ట్స్ రావడంతో 2024 January 31న ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆర్బీఐ Feb 29, 2024 తర్వాత నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కంప్లీట్గా న్యూ కస్టమర్స్ని తీసుకోవడం ఆపడంతో పాటు ఎటువంటి న్యూ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు అండ్ కస్టమర్ అకౌంట్స్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదని డైరెక్ట్ చేసింది. పేటీఎం వాలెట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీస్లో ఎటువంటి డిపాజిట్స్ జరగకూడదని డెడ్లైన్ పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన కేవైసీ కాంప్రమైజ్ అవుతుందనే రీజన్తో ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని మాత్రమే బ్యాన్ చేసింది, పేటీఎంని కాదు. అంటే మన పేటీఎం యాప్లో కొన్ని సర్వీసెస్ Feb 29, 2024 తర్వాత కూడా యాజ్ ఇస్ కంటిన్యూ అవుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి రిలేటెడ్గా ఉన్న సర్వీసెస్ మాత్రమే బ్యాన్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. Feb 29 తర్వాత అవైలబుల్గా ఉండే సర్వీసెస్: యూపీఐ ట్రాన్సాక్షన్స్, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, మూవీ టికెట్స్, పేటీఎం గోల్డ్. Feb 29 తర్వాత బ్యాన్ చేయబడ్డ సర్వీసెస్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్, పేటీఎం వ్యాలెట్, ఫాస్టాగ్, ఎన్ఎండిసి కార్డ్. వీటిలో క్రెడిట్స్ యాక్సెప్ట్ చేయదు, కానీ ఆల్రెడీ అవైలబుల్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా March 15th లోపల చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to Binnu Vlogs.